మిషన్ వేశారు. ఆ 3 బ్యారేజీలు అవినీతిలో ఉన్నాయని చెప్పేసి పినాకిని చంద్రఘోష్ అద్భుతమైన నివేదిక ఇచ్చారు. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ 3 బ్యారేజీలు ఎందుకు పనికిరావు, దానిలో రిపేర్ చేయకుండా ఒక చుక్క కూడా నీళ్లు నిలపొద్దు అని చెప్పారు. పినాకిని చంద్రఘోష్ కేసీఆర్ని, హరీష్ రావుని, ఈటల రాజేందర్ని ప్రాసిక్యూట్ చేయాలి, డబ్బులు కక్కించాలి, జైల్లో పెట్టాలి, 30 మంది ఇంజనీర్లని, ఐఏఎస్ అధికారులను జైల్లో పెట్టాలని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా 660 పేజీల నివేదికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు మన రేవంత్ రెడ్డికి చెల్లారు. మరి మీరు చర్యలు తీసుకోవడానికి ఎందుకు తీసుకోలేదండి? మీకు అవినీతి పైన నిజాయితీతో కూడినటువంటి పోరాటం కనుక ఉంటే కేసీఆర్ని ఎందుకు లోపల పెట్టలేదు? వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎందుకు కక్కించలేదు? హరీష్ రావుని, ఈటల రాజేందర్ని ఎందుకు పెట్టలేదు? అకస్మాత్తుగా అసెంబ్లీలో చర్చ పెట్టేసి నివేదికను మేము సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు. మీరే రేవంత్ రెడ్డి గారు పోలీస్ మంత్రి, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, బీజేపీకి మీరు ఎందుకు ఇచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ సిబిఐ బీజేపీకి ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్క అడుగు కూడా ముందుకేలే. ఎందుకంటే కేసీఆర్, నరేంద్ర మోడీ దోస్తులు.